వారణాసి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు దర్శక ధీరుడు రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ గ్లోబల్ రేంజ్ మూవీ ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతుంది. RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా హైప్ నెలకొంది. తాజాగా ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలు చెప్పారు. తన గత చిత్రాల్లో రాముడిని స్ఫూర్తిగా తీసుకున్నానని, కానీ ఇప్పుడు రామాయణంలోని ఓ ఘట్టాన్నే వారణాసి సినిమాలో తెరకెక్కిస్తున్నానని అన్నారు. ఈ సినిమాలో మైథలాజికల్ పీరియడ్ 25 నిమిషాల పాటు ఉంటుందనే విషయాన్ని రివీల్ చేశారు. వారణాసి సినిమా ఒకే పాటుగా వస్తుందని కూడా ఖరారు చేశారు రాజమౌళి. ముందు 2 భాగాలు అనుకున్నా చివరికి సింగిల్ పార్ట్కే ఫిక్స్ అయ్యామని వెల్లడించారు. ఈ చిత్రం రన్ టైం సుమారు 3 గంటలు ఉంటుందని తెలిపారు. ఈ మూవీ చాలా గ్రాండ్ స్కేల్లో ఉంటుందని, అందుకే ఐమాక్స్ ఫార్మాట్ లో షూట్ చేస్తున్నామని రాజమౌళి తెలిపారు. సినిమా రిలీజ్ సమయానికి భారత్లో ఐమాక్స్ ఫార్మాట్ థియేటర్లు సిద్ధం కాకపోతే ఏం చేస్తారనే ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. అలా జరిగితే థియేటర్ల ఎదుట టెంట్ వేసుకుని ధర్నా చేస్తానని సరదాగా చెప్పారు. కాగా వారణాసి సినిమాలో నిజమైన జంతువులతో షూట్ చేశామని, ఇది జీవితంలో ఒకేసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అని ప్రియాంక చోప్రా అన్నారు. వారణాసి చిత్రంలో మహేష్ తో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ వేగంగా సాగుతోంది. 2027 ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.